అప్పులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ వినియోగించుకున్న బ్రహ్మ పదార్థం. అధికారంలోకి రావడానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన అప్పుల గురించి గాయి చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు అంతకు మించి అప్పులు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఒకవేళ ఇదే తీరుగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తే కాంగ్రెస్ చేసే అప్పులు 30 లక్షల కోట్లు దాటుతాయి. అప్పులైతే చేస్తున్నారు, కానీ హామీల ముచ్చట ఏమైంది? లబ్ధిదారులు ఎంతమంది? అభివృద్ధి పనులు ఎన్ని జరిగాయి? 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ అప్పు ప్రజలకు చేరకుండా తింటున్న బకాసురులు ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసి ఉత్పాదకతను పెంచింది. ఇంటింటికి చేరిన తాగునీరు, నూతన వ్యవసాయ సదుపాయాలు, పెరిగిన ధాన్యం ఉత్పత్తి, పెరిగిన గోదాముల సామర్థ్యం, కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలు, 1200 గురుకులాలు, నూతన కలెక్టరేట్లు, సంక్షేమ పథకాలకు నిధులు, నూతనంగా భర్తీ చేసిన 1,60,000 ఉద్యోగుల జీత భత్యాలు, పచ్చదనాన్ని పెంపొందించడానికి హరితహారం, గ్రామాల్లో శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు, ట్రాక్టర్లు, సీసీ రోడ్లు, రైతులకు అందిన 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పథకం ఏదైనా ప్రతిఫలం ప్రజలకు చేరింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఎవరి జేబులోకి పోయింది? నాడు గాయి చేసిన కాంగ్రెస్ నాయకులకు కానీ, సూడో మేధావులకు కానీ ఈ 30,000 కోట్ల అప్పుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ముందా?